ఒకవేళ మ్యారీడ్ కపుల్‌లో ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ ఉన్నట్లు అయితే వాళ్ళకి మేము ఎగ్స్ ఎంబ్రియోస్‌గా ఫార్మ్ చేసి వాటిని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో, మాకు ఒక 2, 3 క్యాన్సర్ పేషెంట్స్ మేము ట్రీట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఇద్దరు ఒక 2 ఇయర్స్ బ్యాక్ మేము ఐవీఎఫ్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ వచ్చి మా దగ్గర ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా సక్సెస్ అయ్యి వెళ్ళిన కపుల్స్ అనేవి ఉన్నారనమాట. సో, వాళ్ళకి మేము ఏం చేసాము అంటే వాళ్ళు వచ్చిన కొత్తలో మనకి ఎక్కువ టైం ఉండదు మాకు. అంటే వాళ్ళు ఎలా వస్తారు అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ వస్తారు. సో, ఆ ఉన్న టైంలో మాత్రమే మేము ఐవీఎఫ్ చేసుకుని ఆ ఎగ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసి వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్‌తో కలిపి ఆ ఎంబ్రియోగా ఫార్మ్ చేసి వాటిని మేము ప్రిజర్వ్ చేసాము. ఇప్పుడు వాళ్ళ యొక్క క్యాన్సర్ స్పెషలిస్ట్ నుంచి క్యాన్సర్ ఫ్రీ అయింది, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మాకు లెటర్ తీసుకుని వచ్చారు. సో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. చక్కగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, హెల్దీగా బయటికి వెళ్ళారు. సో, ఇంకొక పేషెంట్ ఏంటి అంటే మేల్ పేషెంట్ క్యాన్సర్ అనేది ఉంది ప్రెజెంట్లీ. సో, ఆయనకి ఏంటి అంటే స్పర్మ్ అనేది ఆల్రెడీ తక్కువ ఉంది. ఓకే. సో, మేము ఏం చేసాము 7 ఫ్రీజింగ్ అనేది చేసామన్నమాట. అంటే వీర్య కణాలని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. సో, వాళ్ళు తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్పర్మ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనం ఫార్మ్ చేయొచ్చు. ఓకే. అలాగే లేడీస్ లో కూడా క్యాన్సర్ ఉండి అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా మనం వాళ్ళ ఎగ్స్ ని ప్రిజర్వ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ బయోలాజికల్ చైల్డ్ ని ఫ్యూచర్ లో అందించే అవకాశం అనేది ఉంటుందన్నమాట.